సో ప్రీవియస్ వీడియోలో కే మీన్స్ ఆల్గోరిథం అంటే ఏంటో చూసాం. సో ఈ వీడియోలో సేమ్ అదే ఎగ్జాంపుల్కి సో కే మీడియోయిడ్స్. సో ఎందుకు కే మీడియోయిడ్స్ ఎక్కువ యూస్ చేస్తూ కే మీన్స్తో కంపేర్ చేస్తూ అంటే మెయిన్లీ ఫస్ట్ రీజన్ వచ్చేప్పుడు కే మీన్స్లో మనం యాక్చువల్ డేటా పాయింట్స్ని యూస్ చేయం. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ యాక్చువల్ డేటా పాయింట్స్ నుంచి సెంటర్స్ తీసుకుంటాం. సో వాటి తర్వాత నుంచి మాత్రం వాటి వచ్చి ఆ సెంటర్స్ యొక్క మీన్ క్యాలిక్యులేట్, క్లస్టర్స్ యొక్క పాయింట్స్ యొక్క మీన్ క్యాలిక్యులేట్ చేసి వాటిని సెంటర్స్ కింద డివైడ్ చేస్తాం. సో అక్కడ ఏంటంటే అవుట్లేయర్స్ వల్ల కొంచెం వాల్యూ డిఫరెన్షియేషన్ రావచ్చు. కానీ ఇక్కడ కే మీడియోస్లో ఏంటంటే ప్రతిసారి కూడా మనం సెంట్రాయిడ్స్ కింద తీసుకునేవి ఖచ్చితంగా ఆల్రెడీ యాక్చువల్ డేటా పాయింట్స్ నుంచి, లైక్ ఏంటంటే ఫస్ట్ టైం మనం 15 and 39 తీసుకుంటున్నాం ఒక సెంట్రాయిడ్ 1 కింద, అలాగే 54, 48 సెంట్రాయిడ్ 2 కింద తీసుకుంటున్నాం. సో ఫస్ట్ టైం సో కే మీన్స్లో అయినా కే మీడియోస్లో అయినా అంతే ప్రాసెస్. కానీ ఎప్పుడైతే మనం తర్వాత డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, క్లస్టర్స్ డివైడ్ చేస్తాం, అక్కడ వరకు కూడా కే మీన్స్లో కే మీడియోస్లో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనం ప్రాసెస్ని సెకండ్ ఇటరేట్ చేస్తామో అప్పుడు ఏం చేస్తున్నాం, కే మీన్స్లో అయితే లైక్ వి క్యాలిక్యులేట్ ద యావరేజ్ అంటే మీన్ ఆఫ్ ది ఆ క్లస్టర్లో ఉన్న పాయింట్స్ని బట్టి మనం కొన్ని న్యూ సెంటర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఏంటంటే స్విచ్ చేస్తాం. లైక్ ఏంటంటే ఈసారి ఇది తీసుకున్నాం, సో నెక్స్ట్ టైం 28 to 65 తీసుకుంటాం. సో లైక్ అలా డిఫరెంట్ యొక్క యాక్చువల్ డేటా పాయింట్స్లోనే సెంటర్స్ మనం షిఫ్ట్ చేసుకుంటాం. అంతే తప్ప మీన్ క్యాలిక్యులేట్ చేసి కొత్త సెంటర్స్ అనేది మనం క్రియేట్ చేయం. సో ఇక్కడ మనం ఇదే ఎగ్జాంపుల్తో సో కే మీడియోస్ ఆల్గోరిథం ఎలా వర్క్ చేస్తుంది చూద్దాం. సో సేమ్ దీనికి కూడా మెయిన్లీ 6 steps కింద డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్లీ సో నెంబర్ ఆఫ్ క్లస్టర్స్, ఎన్ని క్లస్టర్స్ కింద డివైడ్ చేద్దాం అనుకుని డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఇనిషియల్ మీడియోట్స్ అనేది సేమ్ డేటా సెట్లో ఇనిషియల్ మీడియోట్స్ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు అసైన్ డేటా పాయింట్ టు నియరెస్ట్ మీడియోట్. సో ఆ తర్వాత డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి సో డేటా పాయింట్స్ అనేవి దాని దగ్గరలో ఉన్న మీడియోట్స్, ఇందాక సెంట్రాయిడ్స్ అన్నాం కదా, దాని నుంచి మీడియోట్స్ అంటాం. సో మీడియోట్స్ అసైన్ చేయాలి. తర్వాత అది క్యాలిక్యులేట్ టోటల్ డిసిమిలారిటీ నథింగ్ బట్ లైక్ ఇది ఏంటంటే టోటల్ డిస్టెన్స్, వాటి యొక్క మొత్తం కంపేర్ చేస్తే ఎంత డిస్టెన్స్ వస్తుంది పాయింట్స్ మధ్య అన్నదాన్ని టోటల్ డిసిమిలారిటీ అంటాం. సో మన ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే చెక్ స్విచ్, తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ చెక్ స్విచ్చింగ్ విత్ అదర్ మీడియోట్స్. సో ఇలా క్యాలిక్యులేట్ కొన్ని 2 మీడియోస్ తీసుకుని డేటా సెట్లో ఉంది, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే అలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈసారి మీడియోస్ని షిఫ్ట్ చేస్తాం. ఒక మీడియోడ్ మార్చి సో ఆ మీడియోడ్ మార్చడం వల్ల ఎంత ఇంపాక్ట్ అయింది అనేది మళ్ళీ టోటల్ డిసిమిలారిటీ క్యాలిక్యులేట్ చేసి సో అవసరం అయితే అప్పుడు ఆ మీడియోస్ని అప్డేట్ చేసుకుంటాం. యాక్చువల్ మన క్లస్టర్స్ అయితే సేమ్ అవే వచ్చేస్తాయి, కానీ మీడియోయిడ్స్ ఇక్కడ ఏంటంటే టోటల్ డిసిమిలారిటీ, లైక్ అవి ఎంత లైక్ రాబస్ట్నెస్ అని చెప్తాం. సో కే మీన్స్కి కే మీడియోడ్స్కి తేడా అంటే ఏంటంటే ఎంత కాంపాక్ట్ఫుల్గా ఎంత ఎక్యురేట్గా ఉన్నాయని చెప్పడం కోసం ఇది. ఇక్కడ ఏంటంటే క్లస్టర్స్ మనకి డివైడ్ అయిపోతాయి, కానీ ఏంటంటే సో వాటి యొక్క మధ్య డిస్టెన్స్ అనేది వీలైనంత తక్కువ ఉంటే చెప్పం కదా, డేటా పాయింట్ మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటే సో దే హ్యావ్ దే మోర్ సిమిలారిటీ అని అర్థం. సో అందుకని చెప్పి వీలైనంత తక్కువ డిస్టెన్స్ ఉన్న డేటా పాయింట్స్ మనం ఒక చోట గ్రూప్ చేసి సో దట్ విల్ బి ఏ పర్ఫెక్ట్ క్లస్టర్ అవుతుంది. సో అందుకని చెప్పి మనం ఈ ప్రాసెస్ తీసుకున్నాం. సో ఫస్ట్లీ సేమ్ ఇదే డేటా పాయింట్స్ మనం చూసుకుందాం. సో స్టెప్ 1 ఏంటి, సో నెంబర్ ఆఫ్ క్లస్టర్స్. సో ఇక్కడ ఏంటంటే మనం 2 క్లస్టర్స్ అనుకుందాం, సేమ్ 2 క్లస్టర్స్లో డివైడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, సెలెక్ట్ ఇనిషియల్ మీడియోస్ ర్యాండమ్లీ. సో ఇనిషియల్ మీడియోస్ సెలెక్ట్ చేసుకుందాం, సేమ్ అవే పాయింట్స్. సో స్టెప్ 2 సో మీడియోడ్ 1 M1 అనుకుందాం. సో M1 బి 15, 39 అనుకుందాం. సో అది ఏ డేటా పాయింట్. నెక్స్ట్ M2 మీడియోడ్ 2 వచ్చేటప్పటికి 54, 58 అనుకుందాం. అది డేటా పాయింట్ డి. సో అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సో థర్డ్ స్టెప్ ఏంటి, అసైనింగ్ డేటా పాయింట్ నియరెస్ట్ మీడియోడ్. సో నియరెస్ట్ మీడియోడ్కి మనం డేటా పాయింట్ అసైన్ చేయాలి, ముందు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం కే మీన్స్లో అయితే ఎక్కువగా యూక్లిడియన్ డిస్టెన్స్ వాడతాం. కే మీడియోస్లో ఏంటంటే మనం మ్యాన్హాటన్ డిస్టెన్స్ అనేది వాడతాం. సో మ్యాన్హాటన్ డిస్టెన్స్. సో ఇక్కడ మ్యాన్హాటన్ డిస్టెన్స్కి ఫార్ములా ఉంటుంది. సో లైక్ ఇట్ విల్ బి లైక్ x1 - x2 మాడ్యులస్ ప్లస్ y1 - y2 మాడ్యులస్. సో అక్కడ సేమ్ అంతే, x2 - x1 అయినా x1 - x2 అని చేసినా కూడా ఇక్కడ మాడ్యులస్ ఉండడం వల్ల మనకి నెగిటివ్ వాల్యూస్ అనేది రావు, సో పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో డిస్టెన్స్ టు మీడియోయిడ్ 1, డిస్టెన్స్ టు M1 అనుకుందాం. సో M1 ఏంటి 15 and 39. నెక్స్ట్ ఫస్ట్ డేటా పాయింట్ ఏ అనుకుంటాం. సో ఇట్ విల్ బి 0, ఎందుకంటే సేమ్ అదే 15 to 13 వస్తుంది. సో మైనస్ చేస్తే మనం దాంట్లో వేసుకుంటే సో 0 వస్తుంది ఫస్ట్ దానికి. నెక్స్ట్ బీకి వచ్చేటప్పుడు ఫార్ములా మెన్షన్ చేద్దాం. సో బీ డేటా పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి మనకి 16, 81. సో బి అన్నది యాక్చువల్గా 16, 81. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. లైక్ దీని x1
16,81 తీసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్న డేటా పాయింట్స్ ఏంటి 15 కదా. సో x1 y1 అనుకున్నాం, x2 y2, సో x1 y1 అనుకున్నాం. సో ఫార్ములాలో మెన్షన్ చేస్తాం. సో దట్ విల్ బి లైక్ 15 minus 16 plus 39 minus 81. సో మనకి వాల్యూస్ నెగిటివ్లో ఉన్నా కూడా పాజిటివ్ కాబట్టి సో ఎలాగైనా వాల్యూస్ చేసుకోవచ్చు. దట్ విల్ బి 1 plus 42 దట్ ఈజ్ ఈక్వల్ టు 43. సో నెక్స్ట్ సి డేటా పాయింట్ ఏంటి, సి డేటా పాయింట్ వచ్చేటప్పటికి 28,65 సేమ్ అంతే. సో 15 minus 28 plus 65 minus 81, అది అప్రాక్సిమేట్లీగా 13 plus 26 దట్ విల్ బి 39. నెక్స్ట్ డి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ 54,48 అని చెప్పి 15 minus 54 ప్లస్ సో మాడ్యులస్ ఇది 54 58 48 minus 39, ఇది అప్రాక్సిమేట్లీ మనకి 39 plus 9 ఇజ్ ఈక్వల్ టు 48 వస్తుంది. నెక్స్ట్ ఈకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే సో పాయింట్ వచ్చేటప్పటికి 50,58 అదేంటంటే 15 minus 50 మాడ్యులస్ ప్లస్ 58 minus 39 అదేమవుతుంది 35 plus 19 ఇజ్ ఈక్వల్ టు 54. సో ఏంటి M1 మీడియోయిడ్ 1కి ఈ డేటా పాయింట్ మధ్య డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ అలాగే డిస్టెన్స్ టు మీడియోయిడ్ 2, డిస్టెన్స్ టు M2 ఏం తీసుకున్నాం 54,48. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏకి ఏమో డిస్టెన్స్ వచ్చేటప్పటికి సేమ్ ఫార్ములా వేసి మెన్షన్ చేసి చూడండి, డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఏకి అయితే 48 వస్తుంది మనం క్యాలిక్యులేట్ చేస్తే. నెక్స్ట్ బీకి వచ్చేటప్పటికి అరౌండ్ 71 వస్తుంది. నెక్స్ట్ సికి 43 వస్తుంది అండ్ డి విల్ బి 0 ఎందుకంటే సేమ్ డేటా పాయింట్ వస్తుంది కాబట్టి. అలాగే ఈకి 14 వస్తుంది. ఇదే డిస్టెన్స్ టు M2. సో మనం జస్ట్ పక్కన రాసుకున్నాం. డిస్టెన్స్ టు M1 అనుకుంటే సో ఇక్కడ ఏమైంది, ఏకి డిస్టెన్స్ ఎంత అంటే 0, బీకి వచ్చేటప్పటికి 43 అండ్ సి వచ్చేటప్పుడు 39, డి వచ్చేటప్పుడు 48 అండ్ ఈ వచ్చేటప్పటికి 54. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో దేనికి నియరెస్ట్ కొంటే దాని ఒక క్లస్టర్ అలా వేస్తాం. సో ఇక్కడ ఏ అన్నది M2కి మధ్య డిస్టెన్స్ చూసుకుంటే M1కి నియరెస్ట్గా ఉంది. సో క్లస్టర్ 1లో ఫస్ట్ ఒక క్లస్టర్లో ఏ వేసేద్దాం. సో నెక్స్ట్ బి క్లస్టర్ చూసుకుంటే M2కి 71 డిస్టెన్స్లో ఉంది, M1కి 40 ఉంది. సో బి కూడా సేమ్ నియరెస్ట్ క్లస్టర్ 1 కాబట్టి M1 కాబట్టి అదొక క్లస్టర్లోకి వెళ్తుంది. నెక్స్ట్ 43, 39 చూసుకున్నా కూడా సో సి అన్నది M1కి దగ్గర ఉంది కూడా సేమ్ అదే క్లస్టర్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ డి చూసుకుంటే 0 and 48 సో M2కి దగ్గర. సో ఇది డిఫరెంట్ క్లస్టర్ అవుతుంది. సో క్లస్టర్ 2లో పెడదాం, మనం 2 క్లస్టర్స్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ డి వెళ్తుంది. నెక్స్ట్ 14 and 54 చూస్తే ఇది కూడా M2కి దగ్గరగా ఉంది కాబట్టి సో ఈ అనేది సేమ్ మనకి ఎంత కేమీన్స్లో వచ్చినట్టే ఇక్కడ కూడా సేమ్ అవే క్లస్టర్స్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే మన కేమీన్స్లో ఏం చేస్తాం, ఈ డేటా పాయింట్స్ యొక్క యావరేజ్ మీన్ క్యాలిక్యులేట్ చేసి న్యూ సెంటర్స్ తీసుకుంటాం. సో ఇక్కడ అలా చేయం. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్లీ వీటి యొక్క డిసిమిలారిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. డిసిమిలారిటీ నథింగ్ బట్ ఈ డేటా పాయింట్స్ యొక్క ఈ డిస్టెన్స్ ఉన్నాయి కదా, ఆ టోటల్ డిస్టెన్స్ని కలిపితే టోటల్ డిసిమిలారిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో మీడియోయిడ్ ఏ టోటల్ డిసిమిలారిటీ అన్నాడు అనుకో, అంటే నథింగ్ బట్ ఈ ఏబీసీకి M1కి మధ్య ఉన్న డిస్టెన్స్ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే అదే అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి ఏబీసీకి డిస్టెన్స్ 0 plus 43 plus 39. సో ఇక్కడ చూసాం కదా 0, 43 and 39. సో M1కి వాటి మధ్య డిస్టెన్స్ని టోటల్ డిస్టెన్స్ అంతా 82 వచ్చింది మీడియోయిడ్ ఏకి. సేమ్ అలాగే మీడియోయిడ్ బీకి కూడా టోటల్ డిసిమిలారిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ డిసిమిలారిటీ అంటాం. సో అంటే యాక్చువల్గా ఒక్కొక్క పాయింట్ ఇండివిజువల్గా ఎంత డిస్టెన్స్లో ఉన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే అన్నీ కలిపి యావరేజ్గా ఏ దూరంగా ఎలా ఉన్నది క్యాలిక్యులేట్ చేయండి టోటల్ డిసిమిలారిటీ కాన్సెప్ట్ అంటే ఇక్కడ. సో
తక్కువ టోటల్ డిసిమిలారిటీ ఉంటే అంత స్ట్రాంగ్ క్లస్టర్ అన్నట్టు. సో అందుకని టోటల్ డిసిమిలారిటీ తగ్గించడానికి చూస్తాం. సో మీడియాయిడ్ బి ఆర్ మీడియాయిడ్ 2కి ఏమనుకుంటాం టోటల్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి 0 + 14 14. సో ఈ టోటల్ డిసిమిలారిటీ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే సో మనం మెయిన్ క్యాలిక్యులేషన్ న్యూ సెంటర్స్ అక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ ఏం చేస్తాం న్యూ మీడియాయిడ్స్ తీసుకుంటాం. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మీడియాయిడ్స్ని యాక్చువల్ డేటా పాయింట్స్, అదే ఇక్కడ డిఫరెన్స్. కే మీన్స్ కే మీడియాయిడ్స్ యాక్చువల్ డేటా పాయింట్స్ నుంచి మనం న్యూ సెంట్రాయిడ్ పాయింట్స్ అనేది తీసుకోవాలి. సో వాటిని న్యూ మీడియాయిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 1539 తీసుకున్నాం ఒక మీడియాయిడ్ 1 కింద. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం 2865ని కొత్త మీడియాయిడ్ కింద తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు న్యూ డిస్టెన్స్ అని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మీడియాయిడ్ సికి అంటే సికి మిగతా ఇట్లకి డిస్టెన్స్ అంతా. లైక్ ఇక్కడ ఏంటంటే మనం పైన ఉన్న జస్ట్ ఒక క్లస్టర్ 2 అన్నది ఆటోమేటిక్గా ఈ క్లస్టర్ 2 అనేది ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా దీనికి దగ్గరగానే ఉంటుంది. సో మనం దీన్ని అప్డేట్ చేయాలి. ఓన్లీ దీని అమ్మని అప్డేట్ చేస్తాం కాబట్టి ఈ మూడింటికి మధ్య డిస్టెన్స్ అన్నది క్యాలిక్యులేటర్ సరిపోద్ది. సో అప్పుడు ఏం చేస్తాం ఏబిసి డిస్టెన్స్ టు న్యూ మీడియాయిడ్, అదే సి నథింగ్ బట్ న్యూ మీడియాయిడ్ అంటే ఇక్కడ సి డేటా పాయింట్కి అంత డిస్టెన్స్ న్యూ మీడియాయిడ్ దట్ ఈస్ 28,65. సో ఏ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 30 39 వస్తుంది. బీకి అయితే 28 వస్తుంది. సేమ్ అదే ఫార్ములా కూడా వస్తుంది ఇక్కడ. సో 15 - 28 మాడ్యులస్ ఆఫ్ ప్లస్ 39 - 65 చేస్తే మనకి 13 + 26 దట్స్ ఈక్వల్ 39. ఓకే సేమ్ అదే ఫార్ములా వస్తుంది. సికి ఆల్రెడీ సికి సేమ్ డేటా పాయింట్ కాబట్టి సో డిస్టెన్స్ అనేది 0. సో ఇప్పుడు దీని టోటల్ డిసిమిలారిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో టోటల్ డిసిమిలారిటీ వచ్చేటప్పటికి 39 + 28 + 0 దట్స్ ఈక్వల్ టు 67. సో అంటే కొత్త మీడియాయిడ్ అప్డేట్ చేసినప్పుడు టోటల్ డిసిమిలారిటీ 67 వచ్చింది. సో ఫస్ట్లో మనకి ఎంత వచ్చింది, ఫస్ట్ దాంట్లో 82 వచ్చింది మీడియాయిడ్ ఏకి. మీడియాయిడ్ బి మనం ఇప్పుడు ఇంకా అప్డేట్ చేయాలి. ఆల్రెడీ 14 ఉంది కాబట్టి ఒక లిస్ట్ లైక్ ఉంది. సో మీడియాయిడ్ ఏ 82 ఉంది. సో ఇప్పుడు ఆ మీడియాయిడ్ ఫస్ట్ మీడియాయిడ్ మనం అప్డేట్ చేస్తే డేటా పాయింట్ 67 వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మీడియాయిడ్ అనేది ఎక్కువ పర్ఫెక్ట్ కింద తీసుకుంటాం. సో అందుకని చెప్తే ఏంటంటే మీడియాయిడ్ ఏ తీసేసి న్యూ మీడియాయిడ్స్ని మీడియాయిడ్ సి అండ్ మీడియాయిడ్ డి తీసుకుంటాం. ఎందుకంటే చెప్పాను కదా క్లస్టర్స్ అయితే మనకు సేమ్ అయ్యే ఫామ్ అవుతాయి ఏబిసి అండ్ డిఏ. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీడియాయిడ్ డి అన్నది ఎందుకు మీడియాయిడ్ సి అనేది ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి మీడియాయిడ్ ఏ కన్నా టోటల్ డిసిమిలారిటీ అంటే ఓవరాల్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ టు ద సెంట్రాయిడ్ అన్నది తక్కువ ఉండాలి కాబట్టి అప్పుడు ఆ క్లస్టర్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి సో మనం ఇక్కడ మీడియాయిడ్స్ని అప్డేట్ చేస్తున్నాం. సో లోయెస్ట్ వాల్యూ టోటల్ డిసిమిలారిటీ అనుకుంటే అదే బెస్ట్ అన్నట్టు. సో అందుకని చెప్పి ఇక్కడ మీడియాయిడ్ ఏ బదులు మనం మీడియాయిడ్ సి తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కే మీడియాయిడ్స్ ఆల్గరిథం. సో ఏదైనా డౌట్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.